ఈరోజు మనము చాలా చెప్తుంటాం, చాలా వింటుంటాం. కానీ ఈరోజు మనకి ఏదైనా ఆపద వస్తే దేవుడు కనపడతాం లేదు కానీ ఫాదర్ ఫెర్రర్ కానీ ఆర్డిటి సంస్థ కనపడుతుంది మనందరికీ. ఈరోజు అలాంటి ఆర్డిటి సంస్థను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఇన్వాల్వ్ చేయకుండా ఆర్డిటికి రావాల్సిన నిధులను ఈరోజు పెండింగ్లో పెట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ చాలా ప్రాంతాల్లో ఈరోజు వాటికి వచ్చే నిధులన్నీ కూడా బ్రేక్ చేశారు. ఈరోజు ఏదైనా ఒక తాండాకు కానీ లేదా దళిత వాడకపోతే ఏం కనపడుతుందంటే ఈరోజు ప్రభుత్వం కట్టించిన ఇల్లు కనపడవు, ఆర్డిటి ఇల్లు కనపడుతుంది, ఆర్డిటి స్కూల్ కనపడుతుంది. ఈరోజు చాలా మందికి ఈరోజు విద్యని కానీ ఈరోజు ఎడ్యుకేషన్ లో చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లయితే ఆర్డిటి దగ్గర వస్తే వాళ్ళందరికీ ఈరోజు ఆర్థికంగానే హెల్ప్ చేస్తుంది. అలాంటి ఆర్డిటి సంస్థని ఈరోజు పూర్తిగా ఈరోజు బ్రేక్ చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మనకు ఒక సామెత ఉంది, ఒక పక్క పెట్టేవాడు కాదు, ఒక పక్క పెట్టే వాళ్ళు పెట్టించేవాడు కాదు. అలాంటి తరుణం ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు సర్లే ఆర్డిటి బ్రేక్ చేస్తారు కదా, ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో కానీ మా దళిత వార్డులోనే ఆర్డిటి స్కూల్ కట్టించండి. ఈరోజు ఇల్లు లేని పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళంటికి ఇల్లు నిర్మించండి. లేదంటే ఈరోజు మా పిల్లలు చదువుకోవడానికి ఈరోజు ఆర్థిక స్తోమత లేక ఈరోజు చాలా మంది కూడా ఇబ్బందులు పడతారు, వాళ్ళందరికీ ఆర్థిక హెల్ప్ చేయండి. అలాంటిది లేకున్నట్లు ఈరోజు ఆర్డిటి ఈరోజు మన జిల్లాని, ఎందుకంటే ఈరోజు దేశంలోనే మన అతి తక్కువ వర్షపాతమైన జిల్లా ఏదంటే మన అనంతపురం జిల్లా. దేశంలోనే తారు ఎడారి తర్వాత రాజస్థాన్ తర్వాత మన జిల్లాలో అది తక్కువ వర్షపాతం పడుతుంది. ఈరోజు కొన్ని సందర్భాల్లో 20 ఏళ్ళు బ్యాక్ చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మందికి తిరిగేది అన్నం దొరక ఈరోజు చాలా ఇబ్బందులు పడి అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆర్డిటి సంస్థ స్థాపించి ఈరోజు మన దళిత వాళ్ళలో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ చదువుకుంటే మీ జీవితాలు ఉంటాయి, చదువుకుంటే మీ లైఫ్ ఉంటాయని చెప్పి ఎంతో మందికి ఈరోజు ఆదర్శంగా నిలబడి చదువుకోవడానికి, లేదంటే మనం ఏదైనా ₹1 ₹2 డబ్బులు సంపాదించినందుకు కూడా ఈరోజు పొదుపు చేసుకొని దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, లేదంటే మన ఫ్యామిలీ ఏమైనా సమస్యలు ఉంటే వాటంటే ఎలా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఒక వేదిక ఆర్డిటి. అలాంటి ఆర్డిటి ఈరోజు బ్రేక్ చేయడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ రాష్ట్రం సీఎం కానీ లేదంటే మంత్రులు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి, ఆర్డిటిని యథావిధంగా కొనసాగించే విధంగా ముందుకు రావాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మనందరం కూడా ఇది అనుకుంటున్నారేమో తక్కువ మంది వచ్చారని చెప్పి, రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మంది సేకరిస్తాం. అవసరమైతే రాబో రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులను కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు మనం ఏం అడగట్లేదు, ఏం కోరట్లేదు. ఏదైతే ఆర్డిటి ఉందో ఆర్డిటికి సంబంధించిన ఫండ్స్ వచ్చే విధంగా ఆ బ్యాంకుని బ్లాక్ చేశారో దాన్ని యథావిధంగా కొనసాగించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం కోరుతాం. మళ్ళీ ఈరోజు ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఏం జరిగిందేమో లేదు కానీ ఈరోజు ఎవరైతే మనకి అన్నం పెడుతున్నారో అలాంటి అన్నం పెట్టే చేతిని కూడా లాక్కునే పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఏదైతే మన డివైఎఫ్ఐ నాయకులు ఉన్నారో, మన లీడర్స్ ఉన్నారో వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అవసరమైతే పెద్ద ఎత్తున, ఎందుకంటే మన జిల్లాలో అనంతపురం తర్వాత మన గుంతకల్ పెద్ద నియోజకవర్గము, ఎక్కువ మంది ప్రజలు ఉన్న సంస్థ. అదేవిధంగా ఈరోజు ఏ వార్డుల్లో కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్డిటి ఇండ్లు ఉంటాయి, ఇక్కడ ఆర్డిటి స్కూల్స్ ఉంటాయి. ఎందుకంటే